తతమ్మ బుచ్చిరెడ్డి వీళ్ళు కూడా వాళ్ళ బూతుల గురించి బూత్ కమిటీ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నేను మా శ్రీశైలం అనలాగా నేను పక్కా పొలిటికల్ లీడర్ పొలిటికల్ పార్టీ దాని విజయ అవకాశాలు ట్రెండ్ సెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటే గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ సెట్టింగ్ ఇవాళ మల్కాగిరి పార్లమెంట్లో ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకి అని ట్రెండ్ సెట్ అయింది. దీన్ని ఆపగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు. దీన్ని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు లేదు. వాళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నది 7 మేమే గెలిచినాం, మా ఓట్లు 9,28,000. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీని, ఇక్కడ ముఖ్యమంత్రిని, ఇది నా సీటు నా జాగీర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 5,20,000 ఓట్లు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఆనాడు 4,20,000 ఓట్లు మాత్రమే. అవి చిన్న ఓట్లు, అవి ఇక్కడి ఓట్లు, ఇక్కడ ముఖ్యమంత్రిని చేసే ఓట్లు. రేపచ్చే ఓట్లు ఢిల్లీ ఓట్లు. రేపచ్చే ఓట్లు భారత ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్ర ఎగిరేసే ఎన్నికలు. మళ్ళీ దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీని 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిని చేసే ఓటు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఒకటే ఒక మాట అంటుండ్రు, అన్నా ఈసారి మా ఓటు మోడీ గారికే. అనుమానం లేదన్నా. నేను తిరుగుతున్నప్పుడు అనేక వర్గాలు కలుస్తున్నాయి. నేను ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఇక్కడ నాకు 10 సంవత్సరాల కాలం పాటు విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఇక్కడ హైదరాబాద్ ఉన్నది. కొన్ని వేల మంది మిత్రులు కలిసి అన్నా మేమందరం వేరు ఫిలాసఫీలలో ఉండొచ్చు, వేరు రాజకీయ పార్టీలలో ఉండొచ్చు, మాకు గొప్ప అవకాశం వచ్చింది, నిన్ను గెలిపించుకునే అవకాశం వచ్చిందన్నా, మేమంతా మీ వెంట అని అంటున్నారు వాళ్ళు. ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ అందరి కళ్ళ ముందు మేమేం చేసినామో మా చరిత్ర మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన అక్కర్లేదు. ఆనాడు ఎక్కడ తిన్నామో ఎక్కడ పడుకున్నామో, మేము ఏ జైళ్ళల్లో ఉన్నామో, ఏ పోలీస్ స్టేషన్ బిక్కుమంటున్నామో, ఏ శాసనసభలో ఆనాటి పాలకులు మమ్మల్ని అవమానిస్తున్న నాడు మేమెట్లా కుంగిపోలే, మేమెట్లా ఆనాడు తలక ఎత్తుకొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట సభలలో ఎలుగెత్తినామో అదంతా చరిత్ర ఇప్పటికీ ఎల్బీ నగర్ చౌరస్తా అది మల్కాగిరిలో ఉందనే విషయం మనం మర్చిపోదు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇవాళ కూకటిపల్లి వరకు ఈ పెరిఫెరల్ ఏరియాలో నార్త్ ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళు మాత్రమే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని అక్కడ కనిపించిన అమ్మానాలను పక్కకు పెట్టి కన్నగడ్డను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్లో వచ్చేటువంటి లక్షల మంది జనం ఇక్కడ ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యమే మా అన్నగారి ఇలాకాలో ఉన్నటువంటి ఆ గుట్ట పేరేంది, జగద్గిరి గుట్ట లాంటి గుట్టలు కోకొల్లలుగా ఉన్న ప్రాంతం ఈ మల్కాగిరి ప్రాంతం. వాళ్ళు నా గురించి తెలుసు. మా అన్న మా రాజేంద్ర అన్న తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పి బస్తీలలో ఉండే వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ దఫా ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, రాజకీయాలతో సంబంధం ఉన్న మాత్రమే కాకుండా బస్తీలలో ఉండే జనం కూడా ఒకటే గుర్తు చేస్తున్నారు, అన్నా కరోనా వచ్చినప్పుడు మేము మీకు ఫోన్ చేస్తే
మమ్మల్ని దవాఖానలో చెరుకు చేయించి బతికిచ్చిన అన్నవన్నా, ఆనాడు ధైర్యం చెప్పిన అన్నవన్నా. కరోనా సందర్భంలో నీవు చేసిన మేలు నువ్వు ధైర్యంగా ఆనాడు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కరోనా పేషెంట్ల మధ్య తిరిగిన బిడ్డవు నువ్వు. కరోనా పేషెంట్లకు ధైర్యాన్ని అందించిన బిడ్డవు, ఉన్నంతలో కాపాడిన బిడ్డవు. తప్పకుండా నిన్ను కాకపోతే ఎవరిని ఎన్నుకుంటామని చెప్పి